హాయ్ అండి. జస్ట్ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. ఈరోజు మన ట్రెడిషనల్ లంచ్ బాక్స్ సిరీస్‌లో సూపర్ టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి టమాటా పప్పు, ఫుల్‌గా ఐరన్ అండ్ ప్రోటీన్ రిచ్‌గా ఉంటుంది. బెండకాయ ఫ్రై, ఎక్కువ శాతం ఫైబర్, ఇంకా హెల్తీ కూడా. ఇది రైస్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకోటొచ్చేసి మ్యాంగో పికిల్ అండి. డైలీ లంచ్ బాక్స్‌లో ఒక ఫ్రూట్ అన్నా, లేకపోతే కొన్ని నట్స్ అన్నా యాడ్ చేద్దామండి. దీనివల్ల ఏమవుతదంటే, మనం బ్యాలెన్స్డ్ మీల్ తిన్నట్టు డే మొత్తం హెల్తీగా కూడా ఉండొచ్చు. ఈ టైప్ లంచ్ బాక్సెస్‌లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, విటమిన్స్ అన్నీ ఒక నీట్‌గా ప్యాక్డ్ మీల్ అండి. ఇది స్టూడెంట్స్‌కైనా, ఆఫీస్‌కైనా పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ సిరీస్ అండి. ముందుగా మనం టమాటా పప్పు రెడీ చేసుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో అరకప్పు కందిపప్పు వేసుకొని, ఇందులో వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 3 సార్లు వాటర్ పోసుకోండి. పోసుకున్నాక ఇందులోనే నేను 7-10 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నాను. ఈ సైజ్ టమాటాలు తీసుకున్నానండి. వీటిని స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ చిన్న సైజ్ ఆనియన్‌ని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని అందులో వేసుకోండి. అందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసి టమాటాలు ఎక్కువ వేసుకున్నట్టయితే చింతపండుతో అవసరం లేదండి. లేకపోతే కొద్దిగా చింతపండు ఇలా పైన పెట్టుకోండి. లోపల పెట్టుకుంటే గనక పప్పు అనేది ఉడకదు. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇలా కుక్కర్‌కి మూత పెట్టేసి, విజిల్ పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. కుక్కర్‌లో ఉన్న ప్రెషర్ అంతా పోయాక ఇలా మూత ఓపెన్ చేసి, ఇప్పుడు ఇందులోనే మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాక, ఇప్పుడు పప్పు గుత్తితో ఇలా ఇనుపుకోండి. ఇలా ఇనుపుకున్నాక చూడండి, పప్పు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి. మీకు గనుక పప్పు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక, అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 3 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ అండి. స్లైసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం ట్రాన్స్‌లూసెంట్ అయ్యాక, అంటే కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక వీటిలో కరివేపాకు వేసి, కొద్దిగా ఇంగువని ఇలా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకోగానే వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. లేకపోతే ఇంగువ అనేది కొంచెం కాలిపోతది. ఇప్పుడు మనం ఇందాక ఇనుపుకున్న పప్పుని ఇలా తాలింపులో వేసి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయటమే. చూడండి, పప్పు అనేది ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. బెండకాయ ఫ్రై ఈ సైజ్ పీసెస్‌లా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ తాలింపు వేసుకొని 2 లేక 3 ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లిపాయలు రెబ్బలు వేయండి. వెల్లుల్లిపాయలు మా ఆప్షనల్ అండి. కావాలంటే వేయొచ్చు. ఏంటంటే ఈ ఫ్రైకి వెల్లుల్లి వేస్తే గనుక టేస్ట్ ఇంకా అడిషనల్‌గా వస్తదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ దాకా ఇలా ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే జిగుడు అనేది ఏమీ లేకుండా ఉంటది. తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసి సగం కుక్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేయండి. వేసాక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా కుక్ అవ్వనివ్వండి. తర్వాత ఇందులోనే మన టేస్ట్ తగ్గట్టు పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేయండి. అంతే అండి. వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.